స్టూడెంట్స్, మనం లాస్ట్ వీడియోస్లో నెంబర్ ప్లే కంప్లీట్ చేసేసుకున్నాం కనుక ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ వై డిస్ట్రిబ్యూట్ ఎట్ థింగ్స్ మల్టిప్లై. ఈ చాప్టర్ గురించి మనం తెలుసుకుందాము. ఇందులోని ఫిగర్ ఇట్ అవుట్లు అవి చేసుకుందాం. సో ఇందులో ఏమేమి వస్తాయి, మనం చాలా వరకు ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ చూసాం కదా, ప్యాటర్న్స్, రిలేషన్స్ అండ్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీస్. సో ఇలాంటివన్నీ ఇందులో మనం యూజ్ చేస్తాము. ఆల్రెడీ తెలిసిన కనుక ఒక్కసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఫిగర్ ఇట్ అవుట్కి వెళ్ళిపోదాము. ఫిగర్ ఇట్ అవుట్లో ఫస్ట్ క్వశ్చన్, అబ్జర్వ్ ద మల్టిప్లికేషన్ గ్రిడ్ బిలో. ఈచ్ నెంబర్ ఇన్సైడ్ ద గ్రిడ్ ఈజ్ ఫార్మ్డ్ బై మల్టిప్లయింగ్ టూ నెంబర్స్. If the middle number of a 3x3 frame is given by the expression PQ as shown in the figure, write the expression for the other numbers in the grid. అంటే ముందర నెంబర్స్ అంటే ఈ మధ్యలో నెంబర్ అన్నది PQ అయితే ఎక్స్ప్రెషన్ PQతో కలిపిన వాల్యూస్ మనం 15, 18, 21, 20, 25, 30, 35, 28 ఇలాగా వీటిని మనం స్ప్రెడ్ చేసుకుని రాయాలి. ఇక్కడ మనకి హింట్ కూడా ఇచ్చారు కనుక దీన్ని బట్టి మనం రాసుకోవాలి. ఫస్ట్ అనమాట ఏమిచ్చాడు, ఒక ఇలాగా సో ఇలా ఇచ్చాడు కదా. ఇందులో 15, 18, 21, 20, 24, 28, 25, 30, 35 ఇలా ఇచ్చాడు. దానికి పక్కన చిన్న ప్రాబ్లం కూడా, అంటే దాని ఒక సొల్యూషన్ కూడా మనకి ఇచ్చాడు కదా. ఏంటంటే దాన్ని ఎలా రాస్తాము అన్నది 3 into 5, 3 into 6, 3 into 7, 4 into 5, 4 into 6, 4 into 7, 5 into 5, 5 into 6, 5 into 7. సో మనం దీన్ని బేస్ చేసుకుని మనం ఇది ప్రాబ్లం ఇచ్చేసుకోవాలి. PQ అన్నది ఇచ్చేసాడు కదా, PQ మధ్యలోది అయ్యింది అని. ఇది PQ అన్నాడు కదా, PQ. అప్పుడు P వాల్యూ ఎంత, P ఈజ్ ఈక్వల్ టు 4, Q ఈజ్ ఈక్వల్ టు 6. P వాల్యూ, Q వాల్యూ ఇది. సో ఇక్కడ వచ్చేసి 3 into 5. 3 అంటే నేను P-1 కింద రాసుకుంటున్నాను. 3 P-1 రాసుకుంటున్నాను. సో P-1 కింద రాసుకుని Q అన్నది ఇప్పుడు 5 కదా, 5 ఈజ్ ఈక్వల్ టు Q-1 రాస్తున్నా. P-1, Q-1. సో Q 6. నెక్స్ట్ ఇంకోటి ఉంది, ఏంటది 7 ఉంది. 7ని Q+1 కింద రాసుకుంటున్నాను. ఇక్కడ 5 ఉంది కదా, 2 5లు ఉన్నాయి కనుక ఇంకో 5ని P+1 కింద రాసుకుంటున్నాం. సో దీని ద్వారా మనం వేసుకుంటాం. సో ఆన్సర్ వచ్చేసి ఇప్పుడు సో ఇలా అనమాట. 3 into 5ని P-1 into Q-1, 3 into 6ని P-1 into Q, 3 into 7ని P-1 into Q+1, 4 into 5ని P into Q-1, PQ, P into Q+1, P+1 into Q-1, P+1 into Q, P+1 into Q+1. ఇది ఆన్సర్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ P ఈక్వేషన్స్తో PQ పెట్టిన ఈక్వేషన్స్కి ఇదన్నమాట. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్పాండ్ ద ఫాలోయింగ్ ప్రొడక్ట్స్. ఫాలోయింగ్ ప్రొడక్ట్స్ని ఎక్స్పాండ్ చేయాలంటే వీటిని ప్రొడక్ట్ చేయాలి. సో మనం ఫస్ట్ వై చూసుకుందాం. ఇది సెకండ్ క్వశ్చన్ ఆన్సర్. ఫస్ట్ది 3 + U V-3 దీన్ని ఎక్స్పాండ్ చేయాలి. సో నేను ఫస్ట్ది 3 into V-3 మైనస్ U into V-3 రాసుకున్నాను. 3V - 9 మైనస్ UV ప్లస్ 3U. సో ఇందులో లైక్ టర్మ్స్ ఏమైనా ఉన్నాయా, ఏం లేవు కాబట్టి 3V - 3U
minus uv minus plus 3u minus. ఇది ఆన్సర్. సెకండ్ వన్ వచ్చేసి 2/3 ఇంటూ 15 ప్లస్ 6a. దీన్ని మనం ఇచ్చేయాలి. సో 2/3 అన్నది రెండింటికి చెందుతుంది కాబట్టి 2/3 ఇంటూ 15 ప్లస్ 2/3 ఇంటూ 6a. 3 15లో 5 times 2, 5 2s are 10 ప్లస్ 4a. 10 ప్లస్ 4a. ఓకే, దీనిలో లైక్ టర్మ్స్ అవి ఏం లేవు కాబట్టి ఇదే ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి 10a ప్లస్ b ఇంటూ 10c ప్లస్ d. సో నేను 10a ఇంటూ 10c ప్లస్ d ప్లస్ b ఇంటూ 10c ప్లస్ d 100 ac ప్లస్ 10 ad ప్లస్ 10 bc ప్లస్ bd. సో ఏమైనా లైక్ టర్మ్స్ ఉన్నాయేమో చెక్ చేసుకుందాం. ఏసీ ఏడి బీసీ బీడి. సో నో లైక్ టర్మ్స్. ఇదే ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ది వచ్చేసి 3 మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 6. అప్పుడు 3 ఇంటూ ఎక్స్ మైనస్ 6 మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 6. 3x మైనస్ 6 3 జర 18 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x. లైక్ టర్మ్స్ ఏమైనా ఉన్నాయా? లేవుగా, ఉన్నాయి. ఇది లైక్ టర్మ్ కాబట్టి 6 ప్లస్ 3 9x మైనస్ 18 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో ఇది ఇంక ఇందులో లైక్ టర్మ్స్ ఏమీ లేవు కనుక ఇది ఫైనల్ ఆన్సర్. మీరు 5 6 ట్రై చేయండి. 5 6 ట్రై చేశాక నేను ఆన్సర్స్ అన్నవి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇప్పుడు మనం థర్డ్ దానికి వెళ్ళిపోదాము. సో థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ 3 ఎగ్జాంపుల్స్ వేర్ ద ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ రిమైన్స్ అన్చేంజ్డ్ when one of them is increased by 2 and the other is decreased by 4. అంటే రెండు అన్చేంజ్డ్ ప్రొడక్ట్స్. ఒక 3 ఎగ్జాంపుల్స్ తీసుకుని రెండు అన్చేంజ్డ్ ప్రొడక్ట్స్ని ఇది చేయాలి. అంటే ఒక ఫార్ములా తీసుకుని ఏదో ఒకటి దాన్ని బేస్ చేసుకుని ఆ రెండిటి ప్రొడక్ట్స్ ఎంత అవ్వాలి? a ప్లస్ 2 b మైనస్ 4 అవ్వాలి. అంటే 2 ఇంక్రీజ్ అవ్వాలి, 4 డిక్రీజ్ అవ్వాలి. సో మనం దాన్ని చూద్దాం. ఫస్ట్ మనం ఒక నెంబర్స్ థర్డ్ ఆన్సర్. లెట్ us take a and b are 2 numbers. సో ఏకి 2 ఇంక్రీజ్ అవ్వాలి, a ప్లస్ 2. నెక్స్ట్ నెంబర్కి 4 డిక్రీజ్ అవ్వాలి, b మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్రోడక్ట్ అవ్వాలి. సో ఫైనల్ ఇది చేద్దాము. ఏంటంటే ఏని ఇది ఎక్స్పాండ్ చేద్దాం. b మైనస్ 4 ప్లస్ 2 ఇంటూ b మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు ఏబి. నెక్స్ట్ వచ్చేసి ఏబి మైనస్ 4a ప్లస్ 2b మైనస్ ab మైనస్ 4a ప్లస్ 2b 8. అవుతుంది. సో ఇది వచ్చేసి ఈజ్ ఈక్వల్ టు ఏబీని ఇటు తీసుకొచ్చాము. ఏబీ మైనస్ 4a ప్లస్ 2b మైనస్ 8 ఈజ్ మైనస్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు 0. ఏబీ
క్యాన్సిల్ అయిపోయాయి. సో ఇక్కడ వచ్చేసి ఈ 4Aని 8ని అటువైపు తీసుకెళ్ళిపోతే 2B ఈజ్ ఈక్వల్ టు 4A ప్లస్ 8, B ఈజ్ ఈక్వల్ టు అంటే 2 ఇక్కడ 2 కామన్ తీసాం, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2A ప్లస్ 4. ఇప్పుడు 2A ప్లస్ 4 ఇది ఒకటి వచ్చింది కదా. ఇప్పుడు మనం ఇందులో వాల్యూస్ పెట్టి ఎగ్జాంపుల్స్లో చేద్దాం. చూసారు కదా, ఇప్పుడు ఇందులో వాల్యూస్ పెట్టి ఎగ్జాంపుల్స్ చేద్దాం. మనం వాల్యూస్ ఏం పెడదాం, 1 2 3 పెట్టేసుకుందాము. A 1 2 3 పెట్టేసుకుంటే B ఎంత వచ్చిందో చూద్దాం. పెయిర్స్ కావాలి కాబట్టి A ఈజ్ ఈక్వల్ టు 1, A ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టినప్పుడు B ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 1 ప్లస్ 4, ఇది 6. అప్పుడు A B ఎంత అవుతుంది, 1 6. A ఈజ్ ఈక్వల్ టు 2 పెట్టుకుందాం, B ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ప్లస్ 4, 4 ప్లస్ 4 8, అప్పుడు 2 8. నెక్స్ట్ A ఈజ్ ఈక్వల్ టు 3 పెట్టుకుందాం, B ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 3 ప్లస్ 4 10, 3 10. ఇలా వాల్యూస్ అన్చేంజ్డ్ వచ్చాయి. వాల్యూస్ ఇంకా సబ్స్టిట్యూట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఓకే, ఇంకా నెక్స్ట్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఓకే, బాయ్.